శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధినేత పదవి నుంచి తొలగించారు. అయితే టీఎంసీ కొత్త చైర్పర్సన్ గా అరూప్ రాయ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకున్నారు తిరుగుబాటు వర్గం. పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టారు. ప్రధానంగా వీరు మమతా బెనర్జీకి భారీ ఎదురు దెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ టీఎంసీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలతో పాటుగా రాజ్యసభ ఎంపీలు వరుసగా పార్టీ నుంచి దూరమైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రితబ్రత బెనర్జీ నాయకత్వంలో శాసనసభలో ఎల్ఓపిగా కూడా గుర్తించినటువంటి వైనం. సో పూర్తి స్థాయి ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా టీఎంసీ యొక్క ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మమతా బెనర్జీ యొక్క రాజకీయ భవిష్యత్తు పైన తీవ్రమైనటువంటి ప్రశ్నలు కూడా నెలకొన్నాయి. వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో తాజాగా మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధినేత్రి పదవి నుంచి కూడా తొలగించేశారు. టీఎంసీ కొత్త చైర్పర్సన్ గా అరూప్ రాయ్, ఈయన హౌరా సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన ఎన్నుకోవడం జరిగింది. సీనియర్ నేతగా ఉన్నారు. అయితే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అభిషేక్ బెనర్జీని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తామే అసలైన టీఎంసీ అని కూడా ప్రకటించుకున్నారు తిరుగుబాటు వర్గం. శాసనసభలో ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి టీఎంసీగా గుర్తించినటువంటి వైనం. మరోవైపు లోక్సభలో ఎంపీలు చేజారిపోవడం, మరోవైపు రాజ్యసభలో వరుసగా తిరుగుబాటు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఘర్షణలు, పార్టీ నేతలపైన కేసులు, వరుసగా ఉన్నటువంటి అంతర్గత సంక్షోభం మాత్రం టీఎంసీ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేసింది. తాజాగా మమతా బెనర్జీతో పాటుగా అభిషేక్ బెనర్జీ వీరిద్దరిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో సో తిరుగుబాటు వర్గం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మమతా బెనర్జీ యొక్క రాజకీయ భవిష్యత్తు పైన రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పార్టీలో సంస్థాగతమైనటువంటి మార్పులను కూడా చేసినటువంటి వైన మనం చూస్తున్నాం. పార్టీలో ఇప్పుడే ఉన్నటువంటి చైర్పర్సన్ గా ఉన్నటువంటి అరూప్ రాయ్ తో పాటుగా మరికొంతమందిని కూడా పార్టీలో కీలకంగా సంస్థాగతంగా నియమించడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్మలాటలతోనే ఇప్పటి వరకు ఉన్నటువంటి టీఎంసీలో తాజాగా అసలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వీరిద్దరిని కూడా బయటికి పంపించేసింది పార్టీ, సస్పెండ్ చేసింది. ఎలా చూడొచ్చు అంటారు పూర్తి అప్డేట్స్ అంటే? వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోపక్క మమతా బెనర్జీకి ఇది ఒక భారీ ఎదురుదెబ్బ అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీఎంసీ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీఎంసీ ఎమ్మెల్యేలు ఒక వర్గం, ఎంపీలు మరో వర్గంగా ఏర్పడ్డారు. రాజ్యసభ సభ్యులు దాదాపు ఇప్పటికి 3 రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ నాయకత్వంలో తిరుగుబాటు వర్గంగా ఏర్పడ్డారు. మరోపక్క ఎంపీలు మాత్రం ఒక ఊరు పేరు లేని స్థానిక పార్టీలో విలీనం కావడం, దాదాపు 20 నుంచి 22 మంది టీఎంసీ ఎంపీలు విలీనమయ్యారు. మరోపక్క రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేశారు. ఇలా వరుసగా టీఎంసీలో సంక్షోభం చోటు చేస్తుంది. ఆ సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకుంటే నేతగా మమతా బెనర్జీకి పేరున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మమతా బెనర్జీ ఏ మేరకు ముందుకెళ్ళగలుగుతారు? ఎందుకంటే టీఎంసీ పార్టీని అల్లకొల్లమైన నేపథ్యం ఉంది. టీఎంసీలో తిరుగుబాటు వర్గం నేరుగా తమ పార్టీ నాయకురాలని నేరుగా సస్పెండ్ చేశారు. మరోపక్క జాతీయ కార్యదర్శిగా టీఎంసీ జాతీయ కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ చీఫ్ నుంచి తొలగించారు. కొత్తగా టీఎంసీ కొత్త చైర్పర్సన్ గా ఒక ఎమ్మెల్యే అరూప్ రాయ్ అనే ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ పార్టీ చీలిక తర్వాత మమతా బెనర్జీని నేరుగా టీఎంసీ మాదే, టీఎంసీకి సంబంధించిన నిధుల వ్యవహారం పైన కూడా తమకే హక్కు ఉంటుంది. టీఎంసీ నిధుల వ్యవహారంలో ఇప్పటికే అటు మమతా బెనర్జీకి ఇటు జాతీయ కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీ కూడా నోటీసులు ఇచ్చారు. పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ తెర వెనుక బీజేపీ ఆడిస్తున్న గేమ్ ఇది అంటూ మమతా బెనర్జీ విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. అయితే మమతా బెనర్జీ అటు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా, లేక మరో కొత్త పార్టీతో ఆమె రాజకీయాల్లోకి వస్తారనేది కూడా చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలి, అభిషేక్ బెనర్జీ తీరుకు విరుద్ధంగానే అంతా టీఎంసీలో అభిషేక్ హవానే నడిచింది అనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇటు రితబ్రత బెనర్జీ మొదటిసారి ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నాయకత్వంలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తమను ప్రత్యేక నేతగా గుర్తించాలి, తమకు అసెంబ్లీలో ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ వారు చేసిన డిమాండ్. ఈ పరిస్థితుల్లో నేరుగా
ఇటు ఇటు ఎంపీలు బీజేపీలో చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆర్ఎస్ఎస్ నేరుగా సువేందు అధికారిని అడ్డుకోవడం, ఈ సుదీర్ఘకాలం బీజేపీ టీఎంసీ పైన పోరాటం చేసి చివరికి టీఎంసీ పార్టీకి సంబంధించిన ఎంపీలను ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటే అది ప్రజలకు గానీ ఇటు కిరణ్ ప్రధానంగా వీరు చెప్తున్నటువంటి రీజన్ 2022 నుంచి పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయకపోవడం కారణంగానే మేము ఇలా చేశామంటున్నారు. అంటే న్యాయపరంగా సవాల్ చేసేటువంటి అవకాశం మమతా బెనర్జీ ఏమైనా పరిశీలన చేసేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అనుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలు ఒక వర్గంగాను ఎంపీలు మరో వర్గంగాను గుర్తింపు పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అసలు టీఎంసీ మాదే అంటూ మమతా బెనర్జీ ఇప్పటికే మమతా బెనర్జీని అటు అభిషేక్ బెనర్జీని ఇద్దరిని పార్టీ నుంచి తొలగించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎంపీల వర్గం దాదాపు 20 నుంచి 22 మంది ఎంపీల వర్గం ఉంది. మరోపక్క టీఎంసీ ప్రతిపక్ష నేతపై ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళింది, కలకత్తా హైకోర్టుకి వెళ్ళింది మమత. అయితే ఆ పిటిషన్ కూడా తిరస్కరించింది. ప్రస్తుతానికి టీఎంసీ నేతగా రితప్రత బెనర్జీ కొనసాగుతారంటూ తీర్పు ఇచ్చి ఈ నెల 28వ తేదీకి కలకత్తా హైకోర్టు వాయిదా ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా న్యాయపరమైన సమస్యలు, పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయకపోవడం వల్లే తాము తిరుగుబాటు చేశామని చెప్పుకున్నప్పటికీ కూడా తెర వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ లో వ్యూహంగానే ఈ ప్రాంతీయ పార్టీలు చీలిపోతున్నాయని విమర్శ ఇప్పటికీ ఉంది. మనం మహారాష్ట్రలో చూసాం. ఇప్పటికే నేరుగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఒకసారి చీల్చారు, రెండోసారి మళ్ళీ షిండే అడ్డం పెట్టుకుని మరోసారి 6 మంది ఎంపీలు చీల్చారు. ఎమ్మెల్యేలు చీల్చే పరిస్థితి ఉండేది ఒకే శివసేన, అది షిండే శివసేన అంటూ అమిత్ షా లాంటి నేతలు ప్రకటించారు. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మనుగడే ఉనికే కష్టమవుతుంది రాబోయే రోజుల్లోనూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికే బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తుందంటూ విమర్శలున్నాయి. ఇలాంటి ఇప్పుడు మమతా బెనర్జీ స్టెప్ ఇప్పుడు మమతా బెనర్జీ ఏం స్టెప్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది? సో ఆమె సైలెంట్ గా మోడ్ లోనే ఉండడం బెటర్ అనుకుంటున్నారా, లేదా ఏదైనా యాక్షన్ ప్రత్యామ్నాయం తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉండొచ్చా? రాజకీయ పార్టీ టీఎంసీ ఉంటుందా ఉండదా, అది ఏదైతే తిరుగుబాటు నేతలకు ఆ పార్టీ గుర్తు సింబలు నిధులు ఆ పార్టీకి వెళ్ళినప్పటికీ మమతా బెనర్జీ క్షేత్రస్థాయి నాయకురాలు, పోరాటాలు చేసిన ఘనత ఉంది. అయితే ఇప్పుడు ఆమె పోరాటం చేయడానికి మళ్ళీ రంగంలోకి దిగింది. ఎందుకంటే మమతా బెనర్జీ అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా డేంజరస్ గా కనిపిస్తారంటూ విశ్లేషకుల అభిప్రాయపడిన నేపథ్యం. అయితే మమతా బెనర్జీ వయసు ఏమాత్రం సహకరిస్తుంది, రాబోయే రోజుల్లో బీజేపీని ఎలా ఎదుర్కొంటుంది, మరోపక్క కాంగ్రెస్ లాంటి పార్టీలతో మిత్రపక్షంగా ఉండడానికి మమతా బెనర్జీ గతంలో ఇష్టపడిన నేపథ్యం మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి కూడా ఆమె ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికున్న పరిస్థితిలో మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు ఎలా వెళ్తుంది, ఆమెకు పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనే అంశాలు మనం ఇప్పటికిప్పుడు బేరీ చేసే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఆమె న్యాయస్థానం ఆశ్రయిస్తుందా, లేక మరో కొత్త పార్టీతో రాజకీయాల్లోకి ఇంట్రెస్టుందా, మరో కొత్త పార్టీ కొత్త గుర్తుతామా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతం టీఎంసీ కల్లోలం అయిపోయింది, తీవ్ర సంక్షోభంలో ఉంది. రాబోయే రోజుల్లో మమతా బెనర్జీకి ఇప్పటికే చాలా ఎదురు దెబ్బలు జరిగాయి, మరికొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. మరి వీటిని ఎలా ఎదుర్కొని ఆమె నాయకత్వాన్ని నిలబెట్టుకుంటారనేది కూడా వేచి చూడాల్సింది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో మాత్రం మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధినేత్రి పదవి నుంచి తొలగించారు ఆ పార్టీ నేతలు. టీఎంసీ కొత్త చైర్పర్సన్ గా అరూప్ రాయ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తామే అసలైనటువంటి టీఎంసీ అని ప్రకటించుకున్నారు తిరుగుబాటు వర్గం. మరోవైపు పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టారు వీరు. అయితే కీలకంగా మమతా బెనర్జీకి ఒక భారీ ఎదురు దెబ్బగా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మమతా బెనర్జీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారు? ప్రధానంగా 2022 నుంచి పార్టీ సంస్థాగత మార్పులు చేయకపోవడం కారణంగానే ఇలాంటి చర్య చేపట్టామంటూ కూడా ఆ పార్టీ నేతలు తెలుపుతున్నారు. దీంతో పాటుగా అరూప్ రాయ్ హౌరా సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తాజాగా పార్టీ అధినేతగా ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటుగా సీనియర్ లీడర్స్ అయినటువంటి ఫిర్హాద్ హకీం, అరూప్ బిస్వాల్, రతీన్ ఘోష్, సబీనా యాస్మిన్ వీళ్ళని కూడా టీఎంసీ వైస్ చైర్మన్లుగా నియమించినటువంటి వైనం చూస్తున్నాం. పార్టీలో ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేజారిపోవడం, దాదాపు 58 మంది ఎమ్మెల్యేలు రితప్రత బెనర్జీ నాయకత్వంలో ఎల్ఓపి పదవి తీసుకొని శాసనసభలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంగా ఉండడం, అసలైన టీఎంసీగా తమని గుర్తించాలంటూ వారు చేసినటువంటి ప్రక్రియ కానివ్వండి. మరోవైపు లోక్సభలో ఎంపీలు ఏ పార్టీలో చేరకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంగా ఉండిపోయారు. మరోవైపు రాజ్యసభ ఎంపీలు పార్టీ నుంచి వరుసగా దూరం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి వరుస ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, మాజీ మంత్రులపైన దాడులు, కేసులు, ఈడీ కేసులు, ఈ మొత్తం వ్యవహారం మాత్రం మమతా బెనర్జీ మెడకు మాత్రం
ఒక ప్రతికూల పరిస్థితుల వైపే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో మమతా బెనర్జీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారు? మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా, లేదా న్యాయస్థానాలకు వెళ్లి సవాల్ చేసేటువంటి అవకాశాలు పరిశీలిస్తున్నారా? మరోవైపు ఇండియా కూటమిలో ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నటువంటి ఆమె సో వెస్ట్ బెంగాల్ రాజకీయ పరిస్థితులను జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు? సో బీజేపీ ఈ మొత్తం కుట్ర చేస్తుంది, టీఎంసీని ఉనికి లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది అంటూ కూడా టీఎంసీ ఎంపీలు అయితే మమతా బెనర్జీ వర్గానికి సంబంధించినటువంటి నేతలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇది జాతీయ స్థాయిలో ఏ విధంగా వెళ్ళబోతుంది, మరి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనము వేచి చూడాలి.